ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనకు వచ్చిన మీ అందరికి మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుదాం. Once again, we invite you all, we greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. According to the Bible, the Good Friday is a festival for the Christian people in the world. ఈ ప్రపంచానికి దుఃఖకరమైన సంఘటన కాదు, ఇది ఒక సంతోషకరమైన సంఘటన. ఎందుకంటే ప్రభువారు మానవుల కొరకు రక్తము కాచి ప్రాణము పెట్టిన దినాల్లో మనం ఉన్నాం. ఒకసారి చూడండి, ఎందుకంటే మన పట్టణమే కాదు, మన మందిరమే కాదు, ప్రపంచంలో ఎవ్రీ నేషన్, the billions of people, the billions of the Christian people are worshiping the God in a right way. దినాన వందల కోట్ల మంది ప్రజలు మన రక్షకుడి మోచకుడైన యేసయ్యని ఆరాధన చేసే దినాల్లో మనం ఉన్నాం. జనరల్ గా 52 శుక్రవారాలు ఉంటుంది, అందులో ఒకే ఒక శుక్రవారం మంచి శుక్రవారం అంటారు. We're having 52 Fridays in a year, but among the 52 Fridays, the Good Friday అనగా యేసు ప్రభువు శిలువ యాగమైన దినమును మాత్రమే మరి మంచి, ఇంగ్లీష్ గుడ్ ఫ్రైడే అంటాం, తెలుగులో అయితే మంచి శుక్రవారం. దేవుడు మానవునిగా ఈ లోకములో జన్మించడమే మాత్రమే కాదు, మానవుల కొరకు రక్తము కాచి ప్రాణము పెట్టిన దినాన్ని మనం ఉన్నాం. ఒకసారి చూడండి, ఒక విధంగా పెయిన్ఫుల్ గా ఉంటుంది, ఒక విధంగా. ఎందుకంటే మరి ఉదయం నుండి మనం ఉంచం అనేది దేవుని మందిరంలో ఉంచము, ఎండలో ఉంచాం, లేకపోతే వేడిలో ఉంచాం. ఇంకా విధంగా చెప్పాలంటే గాడ్ గివెన్ సచ్ గుడ్ క్లైమేట్ టుడే, మంచి వాతావరణం ఇచ్చాడు. ఈ వాతావరణం కొంచెం చల్లగా లేకపోతే మనం ఇలాగ ఆరాధన చేయడానికి అవకాశం ఉండేది కాదేమో. ఎందుకంటే when we spend our valuable time in the presence of God, దేవుని మాట అన్నాడు, వాక్యం చెప్తున్న మాట్లాడితే నేను మాస్టర్ ఆపేస్తాను. రైట్, ప్రపంచంలో ఇంచుమించు 400 కోట్ల మంది యేసయ్యని ఆరాధన చేస్తున్నారు. ఎవ్రీ నేషన్ ఇస్ వర్షిప్ ది గాడ్. ఎందుకంటే యేసు ప్రభు అంటే బైబిల్లో యాక్స్ లో ఉంటుంది, అపోస్తలుల కార్యం. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఇంగ్లీష్ అయితే జీసస్ ఇస్ ది లార్డ్ ఆఫ్ ఆల్. అనగా క్రైస్తవులు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి పట్టణానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి యేసయ్య దేవుడు. యేసయ్య తప్పితే వేరొక దేవుడు గాని, యేసయ్య తప్పితే వేరొక రక్షకుడు గాని, యేసయ్య తప్పితే వేరొక మోచకుడు ఈ సర్వసృష్టికి ఎవరు లేరు. దేవుని వాక్యం అనుకుని వెళ్దాం. సో those are the Bible chapter, the Gospel of Matthew chapter 27 verses 19. మత్తయి సువార్త 27 అధ్యాయము 19 వచనం. జనరల్ గా చూసినప్పుడు we're having 4 gospels in the Bible. 4 సువార్తలు బైబిల్లో ఉన్నాయి. ఒకటి the Gospel of Matthew, the Gospel of Mark, the Gospel of Luke and Gospel of John. ఒకటి మత్తయి సువార్త, రెండవదిగా మార్కు సువార్త, మూడవదిగా లూకా సువార్త, నాలుగవదిగా యోహాను సువార్త. ఈ 4 గ్రంథాల్లో కూడా యేసు ప్రభు పుట్టిక గురించి ఉన్నదని బైబిల్లో లేదు. యోహాను సువార్తలో యేసు పుట్టిక గురించి లేదు. మత్తయి సువార్తలో ఉంది, మార్కు సువార్తలో ఉంది, లూకా సువార్తలో ఉంది యేసు ప్రభు యొక్క పుట్టిక గురించి. యేసు ప్రభు చెప్పిన అనేకమైన ఉపమానాలు కూడా ఎక్కువగా మత్తయి సువార్తలో, లూకా సువార్తలో కనిపిస్తుంది. కానీ ఈ 4 సువార్తల్లో కూడా ఒక అంశం, 2 అంశాలు మాత్రము ఈ 4 సువార్తలో రాయబడి ఉంది. అదేంటంటే ద క్రూసిఫికేషన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ద సేవియర్ ఆఫ్ ద మ్యాన్కైండ్. మానవుని యొక్క రక్షణ కొరకు యేసు ప్రభు శిలువ యాగము అవ్వటం అనేది ఒకటి మత్తయి రాశాడు, ద డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు శిష్యుడు. రెండవదిగా మార్కు రాశాడు, మూడవదిగా లూకా రాశాడు, అదేవిధంగా యోహాను రాశాడు. The 4 men of God, anointed preachers, the anointed men of God, 2 apostles were giving the witness about the Lord Jesus Christ, the crucifixion of God. అనగా ప్రభు యొక్క శిలువ గురించి ఇటు మత్తయి సువార్తలో రాయబడి ఉంది, మార్కు సువార్తలో రాయబడి ఉంది, లూకా సువార్తలో రాయబడి ఉంది, అదేవిధంగా యోహాను సువార్తలో కూడా రాయబడి ఉంది. ఎందుకంటే అదేవిధంగా ప్రభు యొక్క పునరుద్ధానం గురించి, about the resurrection of Lord Jesus Christ, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి కూడా మత్తయి సువార్తలో ఉంది, మార్కు సువార్తలో ఉంది, లూకా సువార్తలో ఉంది, యోహాను సువార్తలో ఉంది. ఎందుకంటే ప్రభువు యొక్క పుట్టుక ద్వారా మానవునికి సంతోషం వచ్చింది, కానీ
యేసు ప్రభు యొక్క శిలువ యాగము ద్వారా మానవునికి రక్షణ విమోచన వచ్చింది. దట్ వాస్ ఇంపార్టెంట్, ద క్రూసిఫికేషన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అనగా ప్రభు యొక్క శిలువ యాగం అనేది మానవునికి మోచన వచ్చింది, మానవునికి రక్షణ వచ్చింది. మానవుడు పరలోక రాజ్యానికి God had created a way to enter into the heaven of God, towards the paradise, towards the heavenly Jerusalem. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక మార్గమును చూపించింది. ఏంటంటే యేసు ప్రభు యొక్క శిలువ యాగము, ఆయన శిలువలో కాచిన రక్తం. ఈ మధ్య సువార్త 20వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభు శిలువ గురించి రాయబడి ఉంది. చాలా విషయాలు ఉంటాయి ఒక అధ్యాయంలో, కానీ ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. The Gospel of those are the Bibles. You turn to the Gospel of Matthew chapter 27 verses 9. మరి బైబిల్ ఉన్నారు అందరూ ఒకసారి ఓపెన్ చేయండి, బైబిల్ గ్రంథం తెరవండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం. అతడు అనగా పిలాతు న్యాయపీఠము మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, ఈ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను బహుగా హల్లో మిక్కిలి బాధపడుతుంది. ఒక్కసారి రెండు చేరు హల్లు ఇచ్చేద్దామా? ఇంకా చాలా మంది ఎదుగుండి. ఒకసారి హల్లు ఇచ్చేద్దామా? చేద్దామా? చేద్దాం. పిలాతు అంటే న్యాయాధిపతి. ఆ దినాలు చేస్తున్నప్పుడు ఒక చక్రవర్తి, రోమా సామ్రాజ్యం చక్రవర్తి ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేస్తున్నారు. ఆ దినాలు చేస్తున్నప్పుడు యోధియా, సమరియా ఈ ప్రాంతములకు అన్నిటికీ కూడా అధిపతి ఎవరంటే పిలాతు. ఇంగ్లీష్ లో పైలట్ అంటారు, తెలుగులో అయితే పిలాతు అంటారు. ఈ పిలాతు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నాడు. ఎందుకంటే అప్పటికి యేసు ప్రభువారు పిలాతు దగ్గర తీసుకొని రాబడ్డారు. సో యేసయ్య గురించిన ఒకసారి చూడండి, ఒక తీర్పు ఇవ్వాలి పిలాతు. ఆడ న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నట్టుగా ఒక మాట తెలుసా, భారతదేశంలో అనేకమైన నిబంధనలు ఉన్నాయి. కానీ ఎక్కడికైనా అది ముఖ్యమంత్రి అయినా, అది లేకపోతే గవర్నర్ అయినా, ఇండియన్ ప్రెసిడెంట్ అయినా, ప్రధానమంత్రి అయినా ఒక్కటి మాత్రం ఖచ్చితంగా గౌరవించాలి. నువ్వు ముఖ్యమంత్రి మాట వినొచ్చు, వినకపోవచ్చు. ప్రధానమంత్రి మాటలు వినొచ్చు, వినకపోవచ్చు. ఒక గవర్నర్ మాట వినొచ్చు, వినకపోవచ్చు. కానీ ఒక్క మాట మాత్రం వినాలి. భారతదేశంలో ప్రతి వ్యక్తి అదేంటి తెలుసా, కోర్టు చెప్పేది ప్రతి ఒక్కరు వినాలి. అర్థమవుతుందా? ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి అన్నాడు అనుకోండి, ప్రధానమంత్రి దోషం గారికి ఖచ్చితంగా దిగిపోవాల్సింది. ఒక ముఖ్యమంత్రి గురించి హైకోర్టు చెప్పింది అనుకోండి, దిగిపోవాల్సింది. అంటే భారతదేశంలోకి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో కూడా ఆ కోర్టుకి, ఆ చట్టానికి అంత అధికారం ఉంటుంది. అది భారతదేశంలో రాజ్యాంగంలో చెప్పింది. అమెరికన్ కాన్స్టిట్యూషన్ అదే మాట చెప్పారు. అమెరికన్ రాజ్యాంగంలో అక్కడ కోర్టుగా మాట చెప్పిందంటే అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఖచ్చితంగా దిగిపోవాల్సిందే. ఒక ప్రధానమంత్రి చట్టం చేస్తే ఆ చట్టాన్ని లేకపోతే చట్టానికి అవకాశం లేదని చెప్పగలిగింది ఒక సుప్రీంకోర్టు మాత్రం. ఇక్కడ న్యాయాధిపతి అయిన ఈ పిలాతు న్యాయపీఠ మీద కూర్చుని ఉన్నాడు. ఆయన భార్య ఒక వర్తమానం పంపిస్తుంది. ఏమని వర్తమానం అంట? ఆ నీతిమంతుని జోలికి నీవు అంటే ఒక అన్య స్త్రీ, ఏ జెంటైల్ ఉమెన్, షీ ఇస్ నాట్ ఎ జూయిష్ ఉమెన్, షీ వాజ్ నాట్ ఎ క్రిస్టియన్. ఆమె యోధ మతములకు చెందినది కాదు, యేసయ్యను నమ్మినది కాదు, లేకపోతే ఒక క్రైస్తవురాలు కాదు. షీ ఇస్ నాట్ ఎ క్రిస్టియన్, షీ ఇస్ నాట్ ఎ జూయిష్ ఉమెన్. ఆమె ధర్మశాస్త్రం అని చదివినది కాదు, దేవుని వాక్యాలు తెలిసినది కాదు. కానీ ఒక వర్తమానము తన భర్త అయిన పిలాతు దగ్గర తెలుసు పంపిస్తుంది. ఏమంటారు తెలుసా? నీవు ఆ నీతిమంతుని జోలికి, డోంట్ టచ్ ద రైచస్ పర్సన్. ఎందుకంటే ఇదిగో నీతిమంతుడైన ఆ రక్షకుడు, విమోచకుడైన యేసయ్య జోలికి మాత్రము నీవెట్టి పరిస్థితిలో కూడా ఏమంటుంది, నీ వెళ్ళక. అంటే ఒక అన్య స్త్రీ చెప్తారు, ఏ జెంటైల్ ఉమెన్ ఇస్ గివింగ్ ఎ గ్రేట్ విట్నెస్ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అవర్ గాడ్. యేసయ్య గురించి ఒక అన్య స్త్రీ చెప్తారు సాక్ష్యం ఏంటంటే, ఇదిగో యేసయ్య నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఎటువంటి పాపము లేనివాడు, ఎటువంటి నేరము లేనివాడు. కాబట్టి ఆ నీతిమంతుడని యేసయ్య జోలికి మాత్రం నువ్వు వెళ్ళక. అంటే యేసయ్య నీతిమంతుడన్న మాట క్రైస్తవ సమాజం మాత్రమే కాదు, ఇస్రాయేల్ దేశంలోని యోధ జనాంగం మాత్రమే కాదు, కానీ ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు సాక్ష్యం చెప్తున్నాడు. యేసు ప్రభు ఏ దేవుడమా? ఆ నీతిమంతుడైన దేవుడు. యేసు ప్రభు బోధించే ఆధ్యాత్మిక విషయాల్లో గాని, ఆ
ఆయన చేసిన అద్భుతమైన కార్యములో గాని, ఆయన కల్వరి శిలువల యాగమౌటములో గాని, ఆయన మానవుల యొక్క రక్తము కార్చడములో గాని, ఆయన ప్రాణము పెట్టడములో గాని ఎటువంటి పాపము లేని వాడు మన రక్షకుడు విమోచకుడైన యేసు ప్రభువు. ఆయన ఎటువంటి పాపము లేదు, ఎటువంటి దోషము లేదు, ఎటువంటి అపవిత్రం లేదు. ఆయన చేసిన అద్భుతమైన కార్యాలు మనం చూస్తున్నప్పుడు ఆయన బోధించిన అనేక డివైన్ మిస్టరీస్ అంట ఇన్ ద బైబిల్, ఇన్ 4 గాస్పెల్స్, 4 సువార్తలు ఆయన బోధించిన ఆధ్యాత్మిక విషయాలు కానీ ఎటువంటి పాపము లేనివాడు. ఒక మాట గుర్తుంచుకోండి, ప్రతి మానవులు ఏదో దోషం అంటారు. పెద్దవాళ్ళు అంటారు కదా, చంద్రుల్లో కూడా ఏంటి ఉందంట, ఒక చిన్న చంద్రుడు అంటే చల్లదనం ఇస్తాడు, చంద్రుడు అంటే మంచిగా కాంతినిస్తాడు, చంద్రుడు మానవుడిని చాలా మేలు చేస్తాడు. కానీ చంద్రుల్లో కూడా ఏంటి ఉందంట, ఒక మచ్చ. కానీ యేసయ్యలో ఎటువంటి మచ్చ. ఒక క్రైస్తవుడు ఒక దేవుని సేవకుడు బలముగా ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా ధైర్యముగా చెప్పగలిగిన మాట అంటే యేసయ్యలో ఎటువంటి దోషము కానీ ఎటువంటి పాపము కానీ లేని ఏకైక దేవుడు మన రక్షకుడు విమోచకుడు యేసు ప్రభువు. ఇది సేవకులు చెప్పిన సాక్ష్యం కాదు, సాకులు చెప్పిన, దేవుడి బిడ్డలు చెప్పిన అన్నిటికంటే బలమైన సాక్ష్యం. ఆమె కన్నీరాలు చెప్తుంది. ఒక పిలాతు యొక్క భార్య ఎప్పుడు పంపించింది వర్తమానం తెలుసా? అప్పుడు పిలాతు ఎక్కడున్నాడు? పిలాతు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు పిలాతు యొక్క భార్య చెప్పే పంపించిన మాట ఏమంటుంది? ఆ నీతిమంతు డోంట్ టచ్ ద నెక్స్ట్ పర్సన్. ఆ నీతిమంతుని జోలికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు. ఎక్కడున్నాడు పిలాతు అప్పుడు? న్యాయపీఠం. ఒకవేళ తన భర్త లేకపోతే పిలాతు గారు ఒకవేళ ఏదైనా యేసయ్యకి వ్యతిరేకముగా ఒకవేళ తీర్పిచ్చినట్లయితే అది దేవుని యొక్క శాపం, అంతేనా కాదా? ఖచ్చితంగా తరతరాలు వెంబడిస్తుంది. అందుకని ఇక్కడ దేవుడు అంటాడుగా, ఇక్కడ పిలాతు భార్య పిలాతు వర్తమానం పంపిస్తుంది, ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోక. ఈ ఉదయకాల సభలో ఆయన విషయంలో నేను ఆత్మలో మంచిగా ఎక్కువగా. అప్పుడు యూదులు ఏమన్నా తెలుసా? పిలాతు ఏం చేస్తే అబ్బా వినాలి, పిలాతు ఏం చేసి తెలుసా? వెంటనే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకున్నాడు, తన చేతులను ఆ గిన్నెలో నీళ్లు కడుక్కున్నాడు. కనుక్కున్న మాట అంటున్నాడు, ఏమంటాడు తెలుసా? ఈ నీతిమంతుని రక్త విషయంలో నేను నిరపరాధి. ఒకవేళ పిలాతు గాని యూదుల ఎదుట, ప్రధాన యాజకుల శాస్త్రాల ఎదుట తన 2 చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని విషయంలో నేను నిరపరాధిని అనకపోయి ఉంటే యేసు ప్రభు శిలువ యొక్క ఆ రక్తం అంతా పిలాతుకి తరతరాలు కూడా వెంబడించారు. అప్పుడు యూదులు ఏమన్నా తెలుసా? ఇశ్రాయేలు అంటున్నారు కదా, ఈ నీతిమంతుని రక్తం మా మీద ఆమె బిడల మీద ఉండును కాక. ఒకసారి చెప్పండి కూడా దేవుని నామాన్ని పడతాం. ఒక్కసారి చెబుదామా? చెబుదామా? యూదులు అన్న ఆ దినాన యేసు ప్రభు కల్వరి శిలువలో యాగమవుతున్న దినాన పిలాతు ఎదుట యూదులు అన్న మాట, ఈ నీతిమంతుని రక్తము ఎవరి మీద ఉండాలి? మా మీద, మా బిడల మీద ఉండుగా కన్నారు. ఒక మాట తెలుసా? ఈ దినం 2000 సంవత్సరాలు దాటింది. 2025 సంవత్సరాలుగా ఇస్రాయేల్ దేశంలో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఒక దినానికి కొన్ని వేల మంది యూదులు చంపబడుతున్నారు. ఒక హిట్లర్ 80 లక్షల మంది యూదులు చెప్పాడు. నెపోలియన్ కొన్ని ఎంతో లక్షల మంది యూదులు చెప్పాడు. ఈ 2000 సంవత్సరాల మానవ జీవిత గమనంలో ఎక్కువ శ్రమలు ఎవరికి ఎదురుపడ్డాయి తెలుసా? యూదులు పడిన శ్రమలు ఏ ప్రపంచంలో ఏ దేశము గాని ఏ జనాంగము గాని అంత భయంకరమైన శ్రమలు పడలేదు. ఇశ్రాయేలు కోయబడ్డారు, ఇశ్రాయేలు చంపబడ్డారు. 1వ శతాబ్దం తర్వాత కాలం వచ్చాడు సీజర్ చక్రవర్తి ఇశ్రాయేలు దేశం నేలమట్టం చేశాడు. 1948వ సంవత్సరం వరకు ప్రతి దేశానికి, ప్రతి జనాంగానికి దేశం అనేది, సొంత దేశం అనేది ఉంది. కానీ ఇశ్రాయేలుకి మాత్రం ఏంట్లేదు. There is no one country for them. ఇశ్రాయేలు 1వ శతాబ్దము నుండి 1948వ సంవత్సరం వరకు ఇశ్రాయేలుకి ఒక దేశం అంటే లేదు. ప్రపంచం అంతా చెదిరిపోయింది. ఒక అమెరికా దేశం ఇప్పటికి కూడా 80 లక్షల మంది యూదులు ఉన్నారు. ఆ దేశం ప్రపంచం అంతా చెదిరిపోయారు. ఒకసారి చూడండి. దానికి కారణం ఏంటి తెలుసా? ఆ దినాన యేసు ప్రభు శిలువ యాగం అవుతున్నప్పుడు యూదులు అన్న మాట, ఆ నీతిమంతుని రక్తం ఎవరి మీద ఉండగాక,
మా మీద మా బిడల మీద ఉండిన గాక. ఎందుకంటే యేసు ప్రభువారు అని నీతిమంతుడైన దేవుడు, ఎటువంటి లోపము లేనివాడు, ఎటువంటి పాపము లేనివాడు. ఒకరికి సమయంలో పిలాతు అడుగుతాడు కదా, ఇదిగో నీ మీద వీరు నిన్ను నేరములు మోపుతున్నారా, నువ్వేం మాట్లాడకరా. ఆ ప్రభువారు అన్న మాట ఏంటి తెలుసా, నువ్వు రాజువా అంటే నేను రాజుని అంటాడు. అంటూ కంటిన్యూస్ లో ప్రభువారు మాట అంటాడు. ఏమంటాడు తెలుసా, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. Jesus never came to the world to establish the world kingdom. Jesus never came to the world to establish a religion. ఒక మతాన్ని స్థాపించడం చేసి ఈ లోకానికి రాలేదు. మత వ్యాప్తి చేయడానికి వేసి ఈ లోకానికి రాలేదు. క్రైస్తవం అంటే ఒక మతము కాదు. Christianity not a religion. It's a way to enter into the heaven of God. అనగా క్రైస్తవ జీవితం అంటే అది ఒక మతము కాదు, ఒక మార్గము. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి యేసు 2000 సంవత్సరాలు ఒక మార్గాన్ని చూపించి వెళ్ళాడు. అందుకంటాడు యేసయ్య, ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్ అండ్ ఐ యామ్ ద లైఫ్. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు. యేసు ప్రభు చెప్పినట్టు యేసు ప్రభు మతాన్ని స్థాపించడానికి రాలేదు, ఒక మార్గాన్ని చూపించడానికి వచ్చాడు. యేసు ప్రభు అద్భుతమైన కార్యాలు చేశాడు నిజమే, కానీ ఎందుకు లోకానికి వచ్చిందంటే, అందుకే పౌలు 1 తిమోతి రాసిన పత్రికలో మాట అంటాడు. ఏమంటాడు సార్, పాపులను రక్షించటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు అంట. జీసస్ కేమ్ ఇంటు ద వరల్డ్ టు సేవ్ ద సిన్నర్. ఆయన మానవులు రక్షించ, పాపులైన మానవ జాతికి విడుదల ఇవ్వటానికి, మానవ జాతికి రక్షణ ఇవ్వటానికి, మానవుల కొరకు ఆ కలవలసి రక్తము కాచి ఆయన ప్రాణం పెట్టడానికి యేసు లోకానికి వచ్చింది. The body having such a revelation about the crucifixion of Lord Jesus. ప్రభు యొక్క సిలువ గురించిన అవగాహన ధర్మశాస్త్రం ఎరిగిన వాడు కాబట్టి పౌలు రాస్తున్నాడు, పాపులను రక్షించటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. ఒకసారి చూడండి, లోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడం చేసే రాలేదు. పిలాతు అడిగినప్పుడు అంటాడు కదా ప్రభువారు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోకంలో ఉంటే 70 నుంచి 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు మ్యాక్సిమం ఉంటాం. కానీ మన అటెండిటీ ఒక దగ్గర గడపాలి, మన నిత్యత్వం ఒక దగ్గర గడపాలి. యేసుని నమ్ముకుంటే నువ్వు పరలోకానికి వెళ్తావు. Jesus the only God can save your sins. Jesus the only God can take you to the heaven of God. పరలోకానికి తీసుకెళ్ళగలిగిన ఒకే ఒక దేవుడు మన రక్షకుడు, విమోచకుడైన వాడు. అందుకంటాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఇన్ని నేరాలు మోపుతున్నారుగా, నువ్వు మాట్లాడమంటాడు పిలాతు. అప్పుడేమో అయినా ప్రభువారు మాట్లాడలేదు. ఆయన చేతుల్లో మేకలు కొట్టినప్పుడు ఆయన మాట్లాడలేదు. అందుకే యెషయా 53:7 ఉంటుంది, బాధింపబడినాడు అతడు నోరు, ఆయన బాధింపబడిన నోరు తెరవలేదు. ఆయన ఎన్ని బాధలు పడినా నోరు తెరవలేదు. ఆయన చేతులు మేకలు కొట్టినప్పుడు నోరు తెరవలేదు. ఆయన కాళ్ళకి మేకలు కొట్టినప్పుడు నోరు తెరవలేదు. ఆయన పక్కలో బల్లె పోటు పడిచినప్పుడే నోరు తెరవలేదు. ఆయన తలకి ముళ్ళకేటి పెట్టినప్పుడే నోరు తెరలేదు. ఆయన 1-40 కొరడా దెబ్బలు కొట్టినప్పుడు కూడా ఆయన నోరు దేవునికి నమ్మకం బ్రతికే దేవుని మా విషయంలో కూడా ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని నిందులు ఎదురైనా, ఎన్ని మాటలు మనం అన్నా సరే మేము కూడా నోరు తెరలేదు. ఇప్పటికి కూడా ఒకటే అంటాను, ఒకటే ప్రార్థన చేస్తాం పాసం గారు నేను ఆయనని చెప్తాం. ఎందుకంటే తీర్పు తెచ్చేది మనము కాదు, తీర్పు తెచ్చేది మనము కాదు, దేవుడు ఉన్నాడు. వాడి క్రియల చొప్పున ప్రతి వాడికి ఇచ్చిన సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదంట. మన దేహం చేసిన ప్రతి పనికి ఒక దిన లెక్క చెప్పుకోవాలి దేవుడు. ఆయన బాధించబడిన నోరు, అది నిజమైన క్రైస్తవ జీవితం. బాధించబడిన ఆయన ఎటువంటి నోరు కూడా ఆయన తెరవలేదు. అందుకని పిలాతు భార్య వర్తమానం పంపిస్తుంది ఏమంటే, నీవు మాత్రము ఆ నీతిమంతుని జోలికి నువ్వేమవదు, ఆ నీతిమంతుడని యేసయ్య జోలికి నీకు వెళ్ళక. అప్పుడు వెంటనే పిలాతు 2 చేతులను కడుక్కుంటున్నాడు. ఒక మాట తెలుసా, నెల బాపు ఇచ్చినట్టు ఎక్కడ ఇస్తామా? ఎవరైనా యేసయ్య నమ్ముకున్నానండి, చిన్నప్పుడు నేను చర్చకొస్తున్నానండి, భయభక్తి కలిగి ఉన్నానండి, వాక్యం చదువుతున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, కానీ లాస్ట్లో ఏం చేయాలి నువ్వు? యేసయ్య చెప్పిన మాట అంటే, go into the world and preach the gospel and give the baptism in the name of the Father, Son and Holy Ghost. సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించింది అని అంటూ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామున ఏమన్నాడు? బాప్తిస్మం. అంటే నీరంటే అర్థం ఏంటంటే మనల్ని పవిత్ర పరిచయం.
దట్ ఈస్ కాల్డ్ ఎస్ బాప్టిజం. బాప్టిజం అంటే అర్థం ఏంటంటే మన పాత జీవితం అంతా నీటిలో విడిచిపెట్టం. అదొక కుండి అవ్వచ్చు, ఒక సముద్రం అవ్వచ్చు, ఒక నది అవ్వచ్చు, ఎక్కడే ఒక చెరువు అవ్వచ్చు, ఒక కొలను అవ్వచ్చు. యేసు ప్రభువు బాప్తిసం తీసుకుంది అక్కడంటే యోర్దాను నదిలో ఆయన బాప్తిసం తీసుకున్నాడు. అంటే నీరు అంటే అర్థం అంటే పవిత్ర పరిచయం. అందుకే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకున్నాడు పిలాతు, 2 చేతులు కడుక్కున్నాడు. ఈ నీతిమంతుని మరణ విషయంలో నేను, ఈ నీతిమంతుని రక్తము విషయంలో నేనేటండి నిరపరాధి అని అంటున్నాడు సాక్షి. కాబట్టి యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు రక్షకుడు. ఆయన ఎటువంటి పాపము లేదు, ఎటువంటి దోషము లేదు, ఎటువంటి అపవిత్రత లేదు. ఆయన పరిపూర్ణుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు. ఆ పర్లోక రాజ్యము ఎల్లప్పుడూ కూడా దేవదూతలు గడమలు వచ్చాడు. నాట్ ద థౌజండ్స్ ఆఫ్ ఏంజెల్, నాట్ ద లాక్స్ ఆఫ్ ఏంజెల్, బట్ మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఏంజెల్. కోట్ల కొలది దేవదూతల గడమల చేత ఇదిగో సైన్యముల కది యెహోవా పరిశుద్ధులు పరిశుద్ధులని మానక సింపింపడుతున్న మన ఆ పరమ తండ్రి దేవుడు మానవ జాతిని రక్షించి మానవ జాతికి విమోచన ఇవ్వడానికి 2000 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చారు. మానవ రక్తము కాచడం మాత్రమే కాదు. ఇందా మార్నింగ్ నేను చెప్పాను, మీకు ఎంతమంది జ్ఞాపకం? దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ది ఎండింగ్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు జీవితం మరణము ద్వారా అంతమవ్వలేదు. క్రైస్తవ జీవితం అంటే మరణము అంతమయ్యేది కాదు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ది ఎండింగ్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. He was crucified on the cross, he was buried, and third day he was risen from the dead. ఆయన మానవుల కొరకు రక్తము కాచాడు, మానవుల కొరకు ప్రాణము పెట్టాడు, సమాధి చేయబడి మరణపు ముళ్ళును విరిచి ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. ఆ రివల్యూషన్, ఆ ప్రత్యక్షత పిలాతు భార్యకు ఉంది. ఒక అన్యురా చెప్తున్న సాక్షి. ఇది నాడు ప్రపంచంలో దేశానికి ఎంతో మంది అన్యులు చెప్పే సాక్ష్యం ఏంటి తెలుసా? యేసు ప్రభు ఎటువంటి పాపము లేనివాడు. ఒకసారి ఒక మీటింగ్ వాక్యం చెప్పడానికి వెళ్తే అక్కడ ఒక డాక్టర్ గారు సాక్ష్యం చెప్తున్నాడు. భారతదేశంలో పేరు మోసిన ఒక మత ప్రవక్త ఆయన అడిగాడంటే ఒక ప్రశ్న. పెద్ద డాక్టర్ ఆసియా ఖండంలో, మన భారతదేశంలో కదా ఆసియా ఖండంలో పెద్ద డాక్టర్. ఆయన అడిగినప్పుడు ఆ మత ప్రవక్తకి అడిగాడంట, ఏ దేవుడు అక్కడనే ఎక్కడ ఉందన్నాడు. అంటే ఏముందండి, బైబిల్లో ఉందన్నాడు. హైందవ పెద్దలు భారతదేశంలో హైందవ ధర్మం సున్నంగా తెలిసిన వారు కూడా చెప్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? యేసు ప్రభువు ఎటువంటి దోషం. ఎందుకో నిలువు గీత అడ్డగీత చిన్న బుక్ మీద రాసి, పాట మీద రాసి ప్రపంచంలో ఎవరు చూపించిన ఏమంటారు దాన్ని? ఏమంటారు చెప్పండి? ఒక నిలువుగా గీత పెట్టి అడ్డంగా గీత పెట్టామనుకోండి, ఇది ఏంటంటే ఏమని చెప్తారమ్మా? క్రైస్తులే కాదు, ప్రపంచంలో ఏ మతానికి చెందిన వారిని, ఏ ధర్మాన్ని వెంబడించిన ఇలాగ ఒక సిలువ చూపిస్తే అట్నే చెప్పేది ఏంటంటే ఇది యేసు ప్రభువు యొక్క అది యేసు ప్రభు యొక్క సిలువ. అంటే యేసు ప్రభు సిలువ గురించి ప్రపంచం అంతకు తెలుసు. ఆయన మానవుల కొరకు రక్తము కార్చాడు, మానవుల కొరకు ప్రాణం పెట్టాడు, ఎన్ని శ్రమలు అనిపించారు. ఒక మాట ఒక్కసారి చూడండి, వద్దు నుండి మనం ఉన్నాం. నేను కూడా ఫాస్టింగ్, అందరం ఫాస్టింగ్ ఉపవాసంలో ఉన్నాం. ఉదయం లేచినప్పుడు ఏం తినకుండా వచ్చినప్పుడు కూడా కొంతమంది ఉన్నా. అంతేనా కాదా? మనం ఇంకా నయమైన ఏడుంది, ఫ్యాన్ ఉంది, మైకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. యేసుప్రభు అలా కాదు. యేసుప్రభు కలువరిసి యాగం అవుతున్నప్పుడు ఆయన ఎక్కడున్నాడమ్మా? శిలువులు ఉన్నప్పుడు భయంకరమైన ఎండ. ఎప్పటి నుండి? ఉదయం నుండి భయంకరమైన ఎండ. ముందు రాత్రి అంతా ఏసైకి నిద్ర లేదు. ఆ ముందు రాత్రి అంతా కూడా ఆ ప్రధాన యాజకుడు శ్వాస ఎన్నో నేరాలు నేను మోపారు. ఆయన శరీరం రక్తము దాలుగా కారుతులు మంచి ఎండలో ఉన్నారు. ఉదయం 9 గంటల 12 గంటల వరకు మంచి ఎండలో వేసే శిలువలో. ఇంకా 12 దాటి ఆయన వస్త్రాలు కూడా తీసివేశారు. 12 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ దేశమంతా కూడా ఏటి కమ్మింది, కటిక చీకటి వచ్చిందంట. అంటే బైబిల్ రాయబడి కటిక ఇస్రాయల్ దేశం అన్నది, కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం మీద కూడా చీకటి. ఏ దేశంలో వెళ్తలేదు. ఆయన మానవులకు రక్తము కాచి ప్రాణం పెట్టాడు. ద గ్రేవ్స్ ఆఫ్ గాడ్స్ పీపుల్ హస్ బీన్ ఓపెన్. సమాధులు తెరవబడ్డాయి. దానికి కారణం ఏంటి తెలుసా? సృష్టి కూడా యేసు ప్రభువుని నీతిమంతునిగా కొనియాడుతుంది.
అంటే సూర్యుడి ప్రకాశం లేదు ప్రపంచం ఈ భూమి మీద ఏ దేశంలో కూడా తిన్నానా యేసులో శిలువయాగం అవుతాడు. ప్రపంచం ఏ దేశంలో కూడా వెళ్తుంది లేదు. ప్రపంచమంతా చీకటి కమ్మింది. అంటే సూర్యుడు సాక్ష్యం చెప్తున్నాడు యేసు ప్రభు నీతిమంతుడని. పిలాతు వారి సాక్ష్యం చెప్తుంది యేసయ్య నీతిమంతుడని. యేసు ప్రభు నీతిమంతుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఒక పాపి ఇంకొక పాపిని రక్షించలేడు. ఒక మానవుడు ఇంకో మానవుని రక్షించలేడు. మానవుని రక్షించగలిగిన వాడు మన రక్షకుడు, విమోచకుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఆ నీతిమంతుడు కాబట్టి మన రక్తం ఎక్కడ పనికి వస్తుంది? మన రక్తం పనిచేది మానవులను రక్షించడానికి. ఎవరికైనా బాగుపడి ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, రక్తం ఎక్కించాలంటే చెప్తాడు, డాక్టర్ అంటే అడుగుతాడు ఏ గ్రూప్ రక్తం అంటే అని అడుగుతాడు. అంతే, ఎన్నో గ్రూపులు, ఏ పాజిటివ్ ఉంది, ఏ నెగిటివ్, ఇంకేదో బి గ్రూప్ ఉంది, సిఎన్, ఇలా చాలా రకాలు ఉన్నాయి రక్తాలు. మన రక్తం ఇంకొక పాపిని రక్షించలేదు. మా పాపిని రక్షించగలిగినది కేవలం యేసు రక్తము మాత్రమే. మానవ పాపమును పరిహరించగలదు. యేసు రక్తం మాత్రమే మానవుని పరిశుద్ధిగా చేయగలదు. యేసు రక్తం మాత్రమే మానవుని పవిత్రునిగా చేయగలదు. యేసు రక్తం మాత్రమే, కేవలం యేసయ్య మాత్రమే మానవుని పరలోకాన్ని తీసుకెళ్ళగలదు. ఆ సిలువ యాగం అవ్వటానికే తండ్రి చిత్తాన్ని మీరు అయితే చాప్టర్ 53 ఐసగది 53లో చదివితే ఎండిన లేత మొక్క వలె ఆయన ఎదుట పెరిగాడంట. ఆయనలో స్వరూపము లేదు, సొగసు లేదు. మనం అతను చూసి ఆపేసి అతను ధృవీకరించబడిన వాడు, వ్యసనాక్రాంతుడు, వ్యాధిని అనుభవించిన వాడంట. అని వ్యసనాక్రాంత నిశ్చయంగా అతను మన రోగాలు భరించాం. అతని వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను. ఇంకో తరమాటలు ఏమంటే మనుష్యుడు చూడనల్లని వానిగా. యేసుప్రభు ఎంత సౌందర్యము కలిగిన ఆ దేవుడు సిలువ యాగం ఉన్నప్పుడు ఆయనకి ఏట్లేదు, స్వరూపము లేదు, సొగసు లేదు. అటువంటి నీతిమంతుడైన దేవుని మన ఆ నీతిమంతుడు యేసయ్య. ఎందుకంటే మానవ పాపమును పరిహరించగలిగినది పరిశుద్ధుడు యేసు రక్తము. ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విల్ టచ్ ద హ్యూమన్ సెల్ఫ్. మానవ పాపను పరిహరించగలి కేవలం యేసు రక్తమే వాళ్ళని పరిశుద్ధులుగా చేస్తాడు. యేసయ్య నమ్ముకుంటే మనం పరలోకానికి వెళ్తాం. అటువంటి గొప్ప దేవుడు మనకి ఇచ్చాడు. మీ అందరి మీద కూడా, ముఖ్యంగా దోస్ పట్ల నర్సింగ్ యూట్యూబ్లో ఫేస్బుక్లో వర్తమాన అందరినీ దేవుడు దీవించాను కాక. Celebrating the Good Friday is a blessing to the mankind. Celebrating the Good Friday is a blessing to the Christian people. ఈ ప్రపంచానికి ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన పార్టిసిపేట్ చేయడం అనేది గొప్ప భాగ్యం. యేసయ్య మనకి అంతటి గొప్ప భాగ్యం ఇచ్చాడు. సంవత్సరం ఉదయకాలం నుండి దేవుని ఆరాధన చేయగల మాటలు ఉంటాను, అంటే చదువులో ప్రార్థనలు ఉంటాను, ఉపవాసములు ఉంటాను. దేవుడు కృపణించాలి సార్. బట్ మీ అందరి మీద కూడా గుడ్ ఫ్రైడే ఆశీర్వాద దేవుడు నింపండి కాక. తల మంచి కళ్ళు మంచి కలిసి పక్కన 3 అయింది. తల మంచి కళ్ళు మంచి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే మనం 10 గంటల నుంచి స్టార్ట్ చేసి కరెక్ట్గా 3 గంటల కళ్ళు ముగిస్తున్నాం. ప్రతి ఒక్కరు వాకించగలిగిన ఒకసారి వాకించేద్దాం. మీ చుట్టూ ఎవరైనా చూడకండి. దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ గాడ్స్ మిస్టేక్, దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్. వాకించగలిగిన వాకించండి. కుర్చీలో 2 రక్షాలు లేచి నిలబడండి. ఒక్కరికి ఇస్తాను. పెద్ద వయసు ఉన్నారు, నిలబడలేని ఉన్నారు, పర్లేదు కూర్చోండి. నిలబడగలిగిన బాబు పరిశుద్ధ రాజ్యముగా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. గుడ్ ఫ్రైడే ఆరాధన ఎంత ఘనంగా జరిగి అందరూ పైకెత్తి మమ్మల్ని చెల్తాం. ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన ఎంత ఘనంగా జరిగించినట్టు మీ అందరూ 2 పైకెత్తి నీకు మమ్మల్ని చెల్లిస్తున్నాం. తండ్రి నీ బిడ్డల ఉదయం కాలం నుండి ఉదయం 10 గంటల నుండి తండ్రినా నేనా తండ్రి నేనా నీ మందిరుడు ఉన్నారు. నా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా దీవించినాను. యూట్యూబ్లో ఫేస్బుక్లో ఈ వర్తమానం ప్రతి ఒక్కరు దీవించినాను తండ్రి. నేనా తండ్రి గుడ్ ఫ్రైడే అంటే నేనా తండ్రి ఏదో మా పట్టణానికి కాదు, మా రాష్ట్రానికి కాదు, మా దేశానికి కాదు, ఇజ్రాయెల్ దేశానికి, అమెరికా దేశానికి, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి తండ్రి నేనా నీ సిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. నాన్న 400 కంటే ఎక్కువ కోట్ల మంది ప్రజలు నేను ఆరాధన చేస్తున్నాను. వారందరూ దీవించినాడు తండ్రి. గుడ్ ఫ్రైడే ఆశీర్వాద దీవితుని బిడ్డలందరినీ నింపున్నాయన తండ్రి. ఇతర మందిరానికి కొందరు రాలేపని వారిని కూడా నేను దీవించాల్సింది. ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో తండ్రి నేను పాల్గొని పొందిన వారికి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నేను పేరు పేరే దీవించాల్సించండి. నేను ఆ తండ్రి కొనాలి చేస్తున్నాం తండ్రి. అందరూ ఒకసారి పైకేద్దాం. ఇంకా మా కిరణపల్లి గ్రామాలు అనేకలు అవుతుంది. మా విశాఖపట్నం ఇంకా 100 లక్షల మందికి, మా భారతదేశంలో కోట్ల మందికి ఇంకా నీ రక్షణ తెలియదు తండ్రి.
భారతదేశం అంతా ఏసై నిజమైన దేవుడు తెలుసుకోవడం పొందొచ్చు. అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, ఫ్రాన్స్ దేశం, జర్మనీ దేశం, ఆస్ట్రేలియా దేశం, సౌత్ ఆఫ్రికా దేశం, నైజీరియా దేశం, బ్రెజిల్, అర్జెంటీనా దేశంలో, చైనా, జపాన్, కొరియా దేశంలో, కెనడా దేశంలో ప్రపంచం అంతని ప్రజలు ఆరాధన చేస్తున్నారు. వారందరూ దీవించి ఆశించినారు. అవునైనా నీ యొక్క సిలువ యాగము మానవ జీవితాలకి ఒక గురి ఏర్పరచబడింది నాయన. నువ్వు కలవలసిన రక్తము ద్వారా, నువ్వు కాచిన రక్తము ద్వారా మానవుడికి పాప క్షమాపణ ఇచ్చింది. నీకు వందనాలు చేసుకుంటాను. నన్ను సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసి మీరు ఇచ్చిన కృప కొరకు మరొకసారి వందనాలు. కూడిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు దీవించి, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ఈ వర్తమానం ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. యేసు నామమున ప్రతికి వచ్చినాం తండ్రి. సంగతి శ్రామించదు. ఆమేన్, 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 ఆమేన్. యేసు రక్తమే చేయము, శ్రీ రక్తమే చేసిన చప్పుడు కలిగి గాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు యేసుక్రీస్తు ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ కూడిన మనకున్నాం. సంగబడి అందరికీ యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో వర్తమానం వింటున్న వారికి, ఇతరులను గురించి ఆరాధన చేస్తున్న ఇజ్రాయెల్ జనాంగానికి, సకల పరిస్థితులకి, ఇస్రాయెల్ జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు ఆకలి పర్యంతరం సదాకాలంతో నడిపించింది కాక. అమ్మ ఊరు లేచిపోకండి, కుర్చీలో నిలబడిన వారు ఒకసారి కూర్చోండి.